ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, మరొక వారం నీ జ్ఞానం సంపాదించుకోవడానికి మేమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం తండ్రి. మంచి జ్ఞానోక్తమైన సంగతులను మా నోట ఉంచాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. వాక్యం నేర్చుకుని దాని ప్రకారం మా జీవితాలను మార్చుకుని నీవున్న పరలోకానికి రావాలని మేము ఆశపడుతున్నాము తండ్రి. అట్టి విధంగా సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ముందుగా ఒక ప్రశ్న. నేను ఇంజనీరింగ్ చదివాను. ఇంజనీరింగ్ లాస్ట్ సంవత్సరంలో నాకు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాను. ఊరికే చెప్తున్నాను, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాను. ఇప్పుడు నేను ఇంజనీర్ చదివినట్ట, ఇంజనీర్ చదవనట్ట? చదవనట్టే. ఒకటే కదండి ఫెయిల్ అయింది, అయినా కూడా చదవనట్టే. ఇప్పుడు ఇక్కడికి సండే అందరూ వస్తున్నారు కదా, వచ్చిన వాళ్ళందరూ బైబిల్ నేర్చుకుంటున్నట్ట లేకపోతే నేర్చుకోనట్ట? అంతే కదండి. స్కూల్కి వెళ్ళిన ప్రతి వాళ్ళు విద్యావంతులు కానప్పుడు చర్చికి వచ్చే ప్రతి వాళ్ళు కూడా బైబిల్ నేర్చుకున్నట్టు కాదు. ఎవరైతే పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారో వాళ్ళనే మనం ఏమనుకోవచ్చు, బాగా శ్రద్ధగా విన్నారు అనుకోవచ్చు. ఒకవేళ రాయలేకపోతే అది వేరే మ్యాటర్. కానీ రాయగల శక్తి ఉండి కూడా నువ్వు రాసినప్పుడు ఫెయిల్ అయిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి? అంత మేరకు మాత్రమే మనం వింటున్నట్టు. అంతే కదండి. సరే, ఈరోజు నా పాఠం చెప్పడానికంటే ముందు ఇంకొక ప్రశ్న కూడా అడగాలనుకుంటున్నాను. ఈ ప్రశ్నను మీరేం చేయాలంటే ఫిల్ చేయాలి. నేను ఒక ఫిల్ ఇన్ ది బ్లాంక్ అడుగుతాను, మీరు దాన్ని ఫిల్ చేయాలి. అల్ఫయు ఒమేగా నేనే, డాష్ లో ముందువాడును నేనే. కాదు, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. అల్ఫయు ఒమేగయు నేనే, డాష్ లో ఉండువాడును నేనే. కాదు, మళ్ళీ ఇంకోసారి. అల్ఫయు ఒమేగా నేనే, డాష్ లో ఉండువాడును నేనే. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండివాడును నేనే. ఇది ఎక్కడ ఉంటుంది? మనకి ప్రకటన గ్రంథంలో ఉంటుంది. సరేనండి. ఇలా ప్రతి ఆదివారం మనం ఒక బిట్తో స్టార్ట్ చేసుకుందాం. అప్పుడు మనకి కొన్ని రిఫరెన్సెస్ కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది. సరే అండి. సరే, ఇప్పుడు పాఠంలోకి వెళ్ళిపోదాం. మనం కొద్ది ఆదివారాలుగా బైబిల్ యొక్క విశిష్టత, బైబిల్కి నిజమైన ఆధారాలు ఏమున్నాయని అన్వేషించుకుంటూ వచ్చాం. ముఖ్యంగా దీనికి అనేక రకమైన ఆధారాలు మనం సేకరించాం. చారిత్రాత్మక ఆధారాలు మనం కనుక్కున్నాం, పురావస్తు సంబంధించిన ఆధారాలు కూడా మనం కనుక్కున్నాం, అలాగే సైన్స్కి సంబంధించిన ఆధారాలు కూడా మనం కనుక్కున్నాం. అలాగా కనుక్కుంటున్న ఆ తరుణంలో మనకి ఒక చోట మనిషి కోతి నుంచి వచ్చాడు అనే ఒక విషయం దగ్గర మనం ఆగి దాని గురించి ఆలోచించాం. ఈరోజు ఆ సైన్స్ టాపిక్ ని కంప్లీట్ చేసేద్దాం. ఏంటంటే సైన్స్ పరంగా బైబిల్ ఎంతవరకు కరెక్ట్, లేదా బైబిల్కి సైన్స్కి మధ్య ఉన్న రిలేషన్షిప్లో మనం చాలా పార్ట్స్ చూసాము. ఈరోజు ముగింపు పార్ట్ని చూద్దాం. లాస్ట్ ఆదివారం మనం ఏం చెప్పుకున్నాం అంటే మనిషి కోతి నుంచి రాలేదని సుస్పష్టంగా నేర్చుకున్నాం. మరి దేని నుంచి వచ్చాడు? మనిషి కోతి నుంచి రాలేదు, మరి దేని నుంచి వచ్చాడు? దేవుడి నుంచి వచ్చాడు. ఒకసారి చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టి నుండి నరుని నిర్మించి. చాలండి. ఎక్కడి నుంచి చేశారంట? నేల మట్టి నుండి నరుని నిర్మించారంట. ఇది ఓకే. అప్పుడు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే మీరేం చెప్తారు? మట్టిలో నుండి దేవుడు చేశాడు. ఓకే. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చానంటే మీరేం చెప్తారు? నేను మా తల్లి గర్భం నుంచి వచ్చానని చెప్తారు. మరి నన్ను చేసింది ఎవరు? ఆటోమేటిక్ గా నేను వచ్చానా, దేవుడు చేశాడా? చూద్దాం. కీర్తన గ్రంథం 139 13వ అధ్యాయం 13వ వచనం. 139వ అధ్యాయం 13వ వచనం.
నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. ఏముందండి? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఏంటి 15-16 కూడా దాని కంటిన్యూషన్ ఉంటుంది. 139వ అధ్యాయం 13 నుంచి 16 వరకు మనకి ఇదే మ్యాటర్ ఉంటుంది. అంటే ఆదాము హవ్వల్ని దేవుడే చేశాడు, మనల్ని దేవుడే చేశాడు. అంటే భూమి మీద ప్రతి మనిషి ఎలా వస్తున్నారు? దేవుడే తన నిర్మించిన వాడు ఎవరంటే దేవుడే. సరేనండి, ఓకే. ఇప్పుడు దేవుడు చేయటం వల్ల మనిషి అనేవాడు వచ్చాడు. కోతి నుంచి రాలేదు మనిషి అనేవాడు, దేవుడు చేయడం వల్ల వచ్చాడని మనకు అర్థమైంది. సరే, ఇకపోతే అసలు స్టార్టింగ్ లో మట్టి నుండి నిర్మించారని అనుకున్నాం కదా. మరి సైన్స్ పరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మనం సైన్స్ ఆ టాపిక్ లో ఉన్నాం కాబట్టి, మరి ఎక్కడ చేశాడు? నేను అంటుంది ఫస్ట్ ఆదాముని దేవుడు ఎక్కడ చేశాడు? ఏదెను వనంలో. కరెక్ట్. ఏదెను వనం ఎక్కడుంది? భూమి మీదే ఉంది. అదే భూమి మీద ఎక్కడుంది? టర్కీ దేశంలో ఉంది. ఇది నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, బైబిల్కి ఏమున్నాయి? శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయని మీకు గుర్తు చేయాలనుకున్నాను, అందుకే ఇది గుర్తు చేశాను. ఇంతకీ టర్కీ దేశాన్ని మనం ఎలా ఒక కన్ఫర్మేషన్ దగ్గరికి వచ్చామంటే, అక్కడ బైబిల్లో రాయించబడిన నదుల పేర్లను బట్టి మనం టర్కీ అని కన్ఫర్మ్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఏదైనా వనం ఉందా అంటే, ఇప్పుడు ఏదైనా వనం లేదు, కానీ ఆ నది మాత్రం ప్రస్తుతానికి ఉంది. ఒకసారి చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం. ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ 4వ శాఖని ఒకసారి చదువుతారా? 14వ వచనం చివరిలో. 4వ నది పేరు యూఫ్రటీస్. ఇక్కడ ఈ నది ఇప్పుడు టర్కీ దేశంలో ఉంది. మీరు గూగుల్లో కొట్టినా కూడా ఆల్మోస్ట్ వస్తుంది. అది ఆల్రెడీ ఎలా ఉందంటే, చాలా అంటే అన్ని నదులు ప్రవహిస్తూ ఉండవు కదండి, కొన్ని ఎండిపోవడానికి దగ్గరగా ఉంటాయి కదా. దాంట్లో కూడా కొన్ని నీళ్లు ఉన్నాయి, అది ఎండిపోవడానికి దగ్గరగా ఉంది. 2040కి ఎండిపోవచ్చేమో అని శాస్త్రవేత్తలు దాని గురించి చెప్తున్నారు. సరే, ఇప్పటికైతే ప్రస్తుతానికి దానిలో వాటర్ ఉన్నాయి, దాన్ని వాడుకుంటున్నారు. టర్కీ దేశంలో మనకి ఇక్కడ అంటే ఈ నది ఎక్కడ వచ్చింది? ఏదైనా వరం నుంచి ప్రవహించింది కాబట్టి ఇది ఉన్న దేశం ఏంటి? టర్కీ దేశం. కాబట్టి ఆది మానవుడి జన్మస్థలం ఎక్కడ? టర్కీ. దీన్ని బట్టి మనం ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, కొంతమంది సైంటిస్టులు దీని గురించి వాదన వచ్చినప్పుడు డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఆఫ్రికాలో మొదటి మనిషి పుట్టి ఉండవచ్చండి, మాకు కొన్ని శిలాజాలు కూడా అక్కడ దొరికాయి కదా ఎప్పటివో అని అంటూ ఉంటారు. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇలాంటి రిఫరెన్స్ ని మీకు ఎవరైనా కొంచెం సైన్స్ తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నిజమే అక్కడ శిలాజాలు కొన్ని దొరికాయి, కానీ అవి ఎలా దొరికిండొచ్చు మనకి ఈజీగా బైబిల్లో చెప్పచ్చు. ఎలాగంటే, మనకి నోవాహు జల ప్రళయం వచ్చినప్పుడు అందరూ చనిపోయారు కదండి. భూమంతా నీళ్లు నిండిపోతే ఆ టర్కీ దేశంలో మాత్రమే శవాలు ఉంటాయా? శవాలు ఏమవుతాయి? నీళ్ళ ప్రవాహం అటు ఇటు వెళ్తాయి. టర్కీ దేశం పక్కనే ఆఫ్రికా దేశం ఉంది. ఈ టర్కీ ఏషియాకి చివరిలో టర్కీ ఉంటుంది. టర్కీ, ఇజ్రాయెల్ ఇవన్నీ ఈ చుట్టుపక్కల ఈ ఏషియాకి చివరిలో ఉంటాయి అన్నమాట. యేసుక్రీస్తు పుట్టింది ఎక్కడ? బెత్లెహేంలో. బెత్లెహేం ఎక్కడ ఉంది? పాలస్తీనాలో ఉంది. పాలస్తీనా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్లో చిన్న మొక్క పాలస్తీనా, అంటే దానికి దానిలో ఒక చిన్న భాగం అన్నమాట. అది కూడా ఎక్కడ ఉంది? ఏషియాలోనే ఉంది. ఇకపోతే చాలా మంది జనాంగం ఎక్కడి నుంచి విడిపోయినట్టుగా బైబిల్ చెప్తుంది? ఎక్కడి నుంచి విడిపోయినట్టుగా మనకు బైబిల్ చెప్తుంది? బాబేలు గోపురం ఉంది కదా. ఇప్పుడు దానికి కూడా మనకి ఏముందంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి.
దానికి మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇరాక్ దేశం వెళ్తే అక్కడ బాబేలు గోపురానికి సంబంధించిన ఆనవాళ్ళు మనకు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో జాతులన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి అని మనం చెప్పొచ్చు. ఇంకా పోతే అక్కడ మనకు ఇంకొక ఆనవాళ్ళు కూడా ఉంది. ఇరాక్ దేశంలోనే ఈ నెబుకద్నెజర్ ఉన్న సామ్రాజ్యం అక్కడి నుంచి పరిపాలించింది. ఇప్పుడు దానికి సంబంధించిన హ్యాంగింగ్ గార్డెన్స్ ఎక్కడ ఉంది? ఇరాక్ లోనే ఉంది. అక్కడ కట్టించింది ఎవరు? నెబుకద్నెజరే. అది ఆయన గురించి దేనిలో ఉంది? బైబిల్లో ఉంది. అంటే శాస్త్రీయంగా మనుషులు వ్యక్తులు కట్టించినవి లేకపోతే ఆ వ్యక్తుల గురించి ప్రస్తావన బైబిల్లో ఉన్నది కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నట్టుగా మనకు అర్థం అవుతుంది. సరే, ఇప్పుడు మనం సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని ఆవిష్కరణల గురించి చూద్దాం. ఇట్లా బైబిల్ నుండి వాళ్ళు ఎలా ఇన్స్పిరేషన్ పొంది వాళ్ళు ఎలా దీని గురించి ముందుకెళ్ళి వాళ్ళు సైన్స్ లో వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ లో ఎలా సక్సెస్ అయ్యారో కొన్ని సందర్భాలు చూద్దాం. సరే, మొట్టమొదటిగా ఏం చూద్దామంటే చెట్లు నరికేస్తే ఏమవుతుంది? వర్షాలు పడవు. కరెక్ట్ కదండి. ఏమవుద్ది? మనకి కొంచెం కీడు జరుగుతుంది వర్షాల వల్ల. అంటే వర్షాలు రాకపోతే మనకి ఆహారం సరిగ్గా ఉండదు, సో కరువు వచ్చే అవకాశం ఉంది. సో చెట్లు నరకూడదు అనేది ఎప్పుడు వచ్చింది? ఈ మధ్య కాలంలో చెప్తున్నారు. దేవుడు ఎప్పుడు చెప్పాడో చూద్దాం బైబిల్లో. అంతే కదండి. నేను ఏమంటున్నానంటే సైన్స్ ఏవైతే ఇప్పుడు చెబుతుందో దాన్ని బైబిల్ ఎప్పుడో చెప్పిందనే విషయం మనం చూద్దాం. మొట్టమొదటిగా చెట్లని నరకవద్దు అని నీడు క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు. కానీ దేవుడు ఎప్పుడో రాయించాడు. సుమారు క్రీస్తు పూర్వం ఒక 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాల పూర్వమే ప్రసంగి గ్రంథంలో రాయించాడు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. చాలండి. బైబిల్లో దేని గురించి చెప్పబడింది? మనం ఏదైతే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అని భయపడుతున్నామో, ఇదిగో చెట్లు నరకద్దండి అని అంటున్నారో, బైబిల్ ఎప్పుడో హెచ్చరించింది. ఏంటి? చెట్లు నరకడం వల్ల మనకు మనమే అపాయం తెచ్చుకుంటున్నామా? ఈ రోజు ఎంత కాలుష్యం అంటే ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో స్కూల్స్ కూడా కొన్ని రోజులు సెలవులు ఇస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు పొల్యూషన్ బాగా ఎక్కువైపోయిందని సెలవు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఎందుకని? అక్కడ చెట్లను నరికేసిన పరిస్థితి. సో అక్కడ అంత పొల్యూషన్ ఎక్కువైపోవడానికి కారణం ఏంటంటే సిటీని కడుతూ వాళ్ళు ఏం చేశారు? చెట్లని నరుక్కుంటూ వెళ్ళిపోయారు. సరే, రెండోదాన్ని చూద్దాం. రెండోది ఏంటంటే మీ అందరికి ఎంతమందికి చంద్రుడు ప్రకాశించడం తెలుసు? చంద్రుడు తనంతటగా తాను ప్రకాశించడు. సూర్యుడు ఎందుకు ప్రకాశిస్తాడంటే సూర్యుడు మండుతున్నాడు కాబట్టి సూర్యుడిలో నుంచి మనకి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. ఆ వెలుతురు భూమి వరకు తాకుతుంది. మరి మీకు బాగా గుర్తుంటే రాత్రి కూడా వెలుగు వస్తుంది కదండి లైట్ గా. ఇప్పుడు చంద్రుడు ఫుల్ గా ఉన్నాడు అనుకోండి, ఫుల్ మూన్ డే రోజున ఎలా ఉంటుంది? చంద్రుడి దగ్గర నుంచి కూడా వెలుగు వస్తుంది. అప్పటి వరకు ఏమనుకునే వాళ్ళంటే చంద్రుడు కూడా కొంచెం లైట్ ఇస్తున్నాడేమో, అందుకే కొంచెం వెలుతురు వస్తుందేమో అని అనుకునేవాళ్ళు. అంతే కదండి. అప్పుడు దీన్ని గెలీలియో 1610వ సంవత్సరంలో, అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 1600 సంవత్సరాల తర్వాత ఏం చెప్పాడంటే చంద్రుడి దగ్గర ప్రకాశం లేదండి, ఇదిగోండి సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది చూసారా, ఆ ప్రకాశాన్ని రిఫ్లెక్ట్ చేయడం వల్లే మనకి చంద్రుడు వెలుగుతున్నట్టు అనిపిస్తుంది అంతే అని చెప్పాడు. మరి బైబిల్లో ఏం రాయబడిందో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాదంట. గెలీలి ఏం చెప్పాడు? చంద్రుడి దగ్గర నుంచి వెలుగు రావడం లేదన్నాడు. బైబిల్లో మనం ఏ పుస్తకం చదివాం? యోబు గ్రంథం మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? అన్నిటికంటే ఫస్ట్ రాయబడిన పుస్తకమే నిజంగా ఆస్ట్రానమీ ఉంది చూసారా, అంటే ఆకాశం గురించి రాయబడిన అనేకమైన విషయాలు ఈ యోబు గ్రంథంలో ఉన్నాయండి. ఇక్కడ ఏం రాయబడింది అంటే సుమారు ఇంచుమించుగా ఒక 1800 సంవత్సరాల కంటే ముందే యోబు గ్రంథం రాయబడింది. క్రీస్తు శకం 1800 సంవత్సరాలకు ముందే రాయబడింది. గెలీలియో ఎప్పుడు చెప్పాడు?
క్రీస్తు పుట్టిన తర్వాత 1600 సంవత్సరాలకి చెప్పాడు. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ క్రైస్తవ దేశాల్లో ఉన్న సైంటిస్టులు. వీళ్ళందరూ బైబిల్ చదవలేదా? ఖచ్చితంగా బైబిల్ చదివే ఉంటారు. వీళ్ళందరూ బైబిల్లో ప్రేరణ పొంది వీళ్ళందరూ బైబిల్లోంచి ఈ విషయాలను అర్థం చేసుకుని ఈ విషయాలన్నీ చెప్పారు. కానీ చివరిలో ఇది బైబిల్ నుంచి నేర్చుకున్నాం అనే విషయాన్ని మాత్రం చెప్పడం మర్చిపోయారు. సరే, ఇకపోతే చంద్రుడి గురించి మనం చూసాం. తర్వాత రాబర్ట్ బాయిల్ అనే ఒక శాస్త్రవేత్త ఏం చేశాడంటే గాలికి బరువు ఉంది అని చెప్పాడు. గాలికి బరువు ఉంది. నేను ఎలాగనుకున్నానంటే ఒక దానిలో గాలి ఉన్న బెలూన్ తీసుకున్నాను, ఇంకో దానిలో గాలి లేని బెలూన్ తీసుకున్నాను. గాలి ఉన్న బెలూన్ కొంచెం బరువు ఎక్కువ ఉంది కాబట్టి ఇది బరువు ఉంది అని ఎవరు చెప్పారండి? రాబర్ట్ బాయిల్ క్రీస్తు పుట్టిన తర్వాత చెప్పాడు. మరి బైబిల్లో ఏం రాయబడిందో చూద్దాం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు చాలండి. దేవుడు ఏం చేశాడంట? గాలికి ఇంత బరువు ఉండాలని నియమించాడంట. మరి రాబర్ట్ బాయిల్ అనే ఒక వ్యక్తి శాస్త్రవేత్త అయితే మరి బైబిల్ ఏమవ్వాలి? అతని కంటే ముందు చెప్పింది కదండి. ఇది ఖచ్చితంగా సైన్స్ బుక్ అని ఒప్పుకోవాలి, ఒప్పుకోకూడదా? కదండి, సైంటిస్టులకి సైంటిస్ట్ లాగా మనకు అర్థమవుతుంది. సరే, ఇంతకీ మీకు తెలుసో లేదో, మనకి భూమి మీద ఋతువులు ఉంటాయి కదండి. ఋతువులు ఎలా ఏర్పడతాయో మీకు ఐడియా ఉందా? చంద్రుడి వలన మనకి ఏర్పడతాయంట. చంద్రుడి వలన ఏర్పడతాయంట. ఇవి కూడా మనకి మిలుటిన్ మిలకోవిక్ అనే ఒక శాస్త్రవేత్త 1910 అంటే ఒక 110 సంవత్సరాల 110 కాదు, ఒక 1000 సంవత్సరాల కిందట, 1000 కాదు, ఒక 100 సంవత్సరాల కిందట చెప్పాడు. ఏమని చెప్పాడు? ఋతువులు చంద్రుడి వలన ఏర్పడతాయి. ఎప్పుడు? 100 సంవత్సరాలకి పూర్వం ఏం చెప్పాడు? ఋతువులు చంద్రుడి వలన ఏర్పడతాయి అని చెప్పాడు. మరి బైబిల్లో ఏమి రాయబడి ఉంది చూద్దాం. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 19వ వచనం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుడిని నియమించెను. ఈయన ఎప్పుడు చెప్పాడండి? 1910, అంటే ఒక 100 సంవత్సరాల పూర్వం చెప్పాడు. మరి కీర్తనలు ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల ముందు రాయబడినట్టుగా మనకి ఉంది. ఇప్పుడు ఇది ఈయన ఎవరు? మిలుటిన్ మిలకోవిక్ అనే ఈ శాస్త్రవేత్త గొప్ప ప్రపంచంలో ప్రఖ్యాతగాంచిన ఈ విషయం చెప్పడం వల్ల ప్రఖ్యాతగాంచిన ఒక మంచి వ్యక్తిగా పేరు పొందినప్పుడు బైబిల్కి ఎంత ప్రఖ్యాతగాంచిన ఒక మంచి స్టేటస్ ఇవ్వాలండి. చెప్పిన వ్యక్తికే ఇంత మంచి స్టేటస్ ఇచ్చినప్పుడు, ఒక శాస్త్రవేత్తని ఒక మంచి బిరుదిచ్చి మనం కొనియాడుతున్నప్పుడు ఆ విషయాన్ని తనకంటే ముందుగా, అంటే అతను చెప్పడానికంటే ముందుగా మనకి బైబిల్లో రాయబడిందంటే బైబిల్కి ఇంకే స్టేటస్ ఉందో మీరు ఆలోచించాలి. అంటే మానవ జ్ఞానం కంటే ఏమైంది? చాలా గొప్ప జ్ఞానం మనకి బైబిల్లో ఉందని మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇకపోతే నాసా రీసెంట్ గా ఏం చేసిందంటే కొన్ని 100 సంవత్సరాల కిందట ఒక విషయాన్ని చెప్పింది. ఇదిగోండి, మేము క్రూడ్ ఆయిల్ కోసం లేకపోతే వీటి కోసం తవ్వుతున్నప్పుడు టెంపరేచర్ పెరిగింది కిందకి వెళ్తున్నప్పుడు. అంటే ఒక గోతుగా తవ్వుకుంటూ వెళ్ళిపోతే మాకేమనిపించిందంటే వాళ్ళు చేసిన ప్రయోగాలను బట్టి, చాలా మిషన్లు బట్టి తవ్వితే వాళ్ళకి ప్రతి కిలోమీటర్కి కొంత టెంపరేచర్ పెరుగుతున్నట్టు అర్థమైందంట. అంటే ఆ రిఫరెన్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చెప్పారంటే భూమి లోపల మట్టి మరిగిపోతూ ఉంటుందండి. ఒక అగ్ని అంటే ఎలా ఉంటుందంటే మనం తప్పుకోలేనంత మంట ఉంటుందండి అని నాసా చెప్పడం జరిగింది. మరి బైబిల్లో ఏం రాయబడింది చూద్దామా? యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమై ఉండెను. లోపల ఏముంటుందని చెప్పారు? ఇదిగో బైబిల్లో రాయబడిన మొదటి పుస్తకమే ఇంత జ్ఞానాన్ని ఇస్తుంది. సైన్స్ గురించి తెలియని విషయాలు ఇన్ని చెబుతుందంటే మరి
నాసా అంటే ఈ రోజు ఎంత గౌరవం అండి. ఎన్ని కోట్ల 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 డబ్బులు నాసాకి ఇస్తుందో తెలుసా అండి. అమెరికా ఎన్ని డబ్బులు ఇస్తుందంటే లెక్కలేనంత ఇస్తుంది. ప్రపంచ దేశాల్లో అనేక మంది దానికి ఫండింగ్ ఇస్తారండి. మరి అక్కడ రీసెర్చ్ చేయడానికి అంత ఫండింగ్ ఇస్తే బైబిల్ రీసెర్చ్ చేయడానికి ఎంత ఫండింగ్ ఇవ్వాలండి. అంటే ఆ విషయం నాసా కనుక్కోక ముందే బైబిల్లో లోపల అగ్ని ఉంటుంది అని చెప్పాడు. ఇంకొక విషయం చూద్దామండి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించా. అంటే మనిషిని మనం ఏమనుకున్నామండి, మట్టిలో నుంచి దేవుడు చేశాడు అనుకున్నారు కదా. ఇక్కడ ఇంకా క్లారిటీ ఇచ్చుకుంటే ఏం చెప్తున్నా అంటే అగాధ స్థలములో, అంటే అక్కడ మరుగుతున్న మట్టి ఏదైతే ఉందో చూసారా, అలాంటి మట్టితో దేవుడు చేశానని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే, చెట్లు నరకడం వల్ల అపాయం వస్తుందని బైబిల్ ముందే చెప్పింది. తర్వాత చంద్రుడు తనంతడుగా తానుగా వెలగడం లేదు కానీ, ఇదిగో తన దేవుడి దృష్టికి ఏం కాదంట, ఆయన ప్రకాశవంతమైన వాడు కాదంట చంద్రుడు. అలాగే గాలికి బరువు ఉందని దేవుడే చెప్పాడు. మనకి సైన్స్ చెప్పడం కంటే ముందుగా మనకి దేవుడు చెప్పాడు. అలాగే ఋతువులు చంద్రుడి వలన ఎంత డీటెయిల్డ్ గా, ఇదిగోండి మనకి ఆది కాండంలో ఏం కనిపిస్తుంది, ఋతువుల్ని దేవుడు ఈ నక్షత్రాలని ఈ జ్యోతుల్ని ఎందుకు వాడాడు, ఋతువుల కోసం వాడాడు. అక్కడ జనరిక్ గా చెప్పాడు, ఇక్కడ స్పెసిఫిక్ గా ఏం చెప్పాడు, ఋతువులు చంద్రుడి వలనే వస్తాయని చాలా స్పెసిఫిక్ గా చెప్పాడు. అక్కడ జనరిక్ గా చెప్పాడు, ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పాడు. అంటే సైంటిస్ట్ కంటే బైబిల్ ముందే చెప్పిందా? బైబిల్ ముందే చెప్పింది. సరే, ఋతువులు అలాగే పుడుతున్నాయి. అంటే అగ్ని గంధకాలు భూమి లోపల ఉన్నాయని నాసా ఈ రోజు చెప్పింది, బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఇకపోతే క్రూడ్ ఆయిల్ భూమి లోపల ఉందని ఎవరు చెప్పారు? ఇది కూడా దేవుడే చెప్పాడండి. రీసెంట్ గా సైంటిస్టులు కనుగొన్నారు. ఈ వరకు సౌదీ అరేబియా ఈ దేశాలన్నీ కూడా చాలా పేద దేశాలండి. మనకంటే కూడా ఎంత పేదంటే చాలా పేద దేశాలు. అక్కడ అంతగా అవన్నీ ఎడారి దేశాలు కాబట్టి చాలా సౌదీ అరేబియా కానీ దుబాయ్ కానీ ఇవన్నీ దేశాలు ఎలా ఉండేవంటే అసలు పేదరికానికి మారు పేరు అన్నట్టుగా ఉండేవండి. కానీ ఎప్పుడైతే ఆయిల్ వాళ్ళ ఇసుక కింద ఆ ఎడారుల కింద ఆయిల్ ఉందని వాళ్ళకి అర్థమైందో అప్పుడు ఈ రోజు డబ్బున్న వాళ్ళందరూ దుబాయ్ షేక్లు అని ఎందుకంటారండి. డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఆయిల్ అమ్ముకోవడం వల్ల. అమెరికాకి మనకి అంత ఆయిల్ అమ్మడం వల్ల ఏమైంది, వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు అయ్యారు. మరి ఆ ఎడారుల కింద ఇసుక పెట్టింది ఎవరో చూద్దాం బైబిల్లో నుంచి. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 19వ వచనం. వారు ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 19వ వచనం. జనములను కొండలకు పిలిచిరి, అక్కడ నీతి బలులు అర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. ఇసుకలో ఏం దాచబడి అంట? పెట్రోలియం. అంటే దాని అర్థం ఏంటంటే, పెట్రో అంటే దాని మీనింగ్ ఏంటంటే బండ. ఇయ్యం ఉంది చూసారా, పెట్రోలియంలో ఇయ్యం ఉంది చూసారా, దానికి ఇంకొక పేరు ఏంటంటే నూనె. మీకు అర్థమైందా? అంటే బండలో నుంచి తీయబడింది కాబట్టి బండలో నుంచి వచ్చిన నూనె పెట్రోలియం, అలా దానికి పేరు వచ్చింది. మరి బైబిల్ ఎక్కడ ఉందో చూద్దాం. ఒక అధ్యాయం వెనక్కి వెళ్తే 32వ అధ్యాయం 13వ వచనం. భూమి 32వ అధ్యాయం 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించును, పొలముల పంట వానికి తినిపించను, కొండ బండ నుండి తేనెను, చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. మీరు ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు యూట్యూబ్ లో శాండ్ లోంచి వస్తున్న ఆయిల్ ని వీడియోస్ చూడండి. ఎలా అంటే పొంగుకుంటూ వస్తుంది. వాళ్ళ హోల్స్ పెట్టినప్పుడు
వస్తుంది. ఇక్కడ కూడా చెప్పబడిన ఆ చిక్కుబుక్కి బండ అంటే ఆ ఒక టైప్ ఆఫ్ ఆ రాక్ నుంచి ఏమొస్తుంది అన్నాడు, నూనె వస్తుంది, రహస్యమైన ద్రవ్యములు ఉంచబడి అని దాని ముందు అధ్యాయంలో రాయబడి ఉంది. ఇక్కడ ఏం రాయబడి ఉంది, చిక్కుముక్కి బండ నుండి నూనె వస్తుందని రాయబడింది. అంటే భూమి లోపల ఏవో ఉన్నవని ఎప్పుడో చెప్పబడింది, ద్వితీయోపదేశ కాండంలోనే చెప్పబడింది. రహస్యమైన ద్రవ్యములు ఇసుక లోపల ఉన్నవి, ఇంకా చిక్కుముక్కి బండ నుండి నూనె వస్తుంది అని బైబిల్ ఎప్పుడో చెప్పడం జరిగింది. ఇకపోతే కొన్ని సంవత్సరాలకి పూర్వం నాసాను కొన్ని మంది శాస్త్రవేత్తలు ఏం కనుక్కున్నారంటే, ఇదిగోండి కనిపించడానికి అన్ని నక్షత్రాలు ఒకేలా ఉన్నాయి, కానీ ఒక నక్షత్రానికి భేదం ఉందండి అని వాళ్ళు చెప్పారండి. మరి బైబిల్లో ఎక్కడుందో ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. చూడండి ఇక్కడ ఈ పాయింట్ నే, సూర్యుడికి వేరు చంద్రుడికి వేరు, ఈ రెండు పక్కన పెడితే సైంటిస్టులు స్పెసిఫిక్ గా చెప్పింది. ఆ సైంటిస్ట్ పేరు ఏంటంటే మిస్టర్ జాన్ గోద్రేజ్. ఇతని పేరేంటండి, మిస్టర్ జాన్ గోద్రేజ్ అనే ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, ఈ నక్షత్రానికి డిఫరెన్స్ ఉందండి, భేదం ఉందండి అని చెప్పాడు. మరి కొరింథీయులకు రాసిన పత్రిక అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 100 సంవత్సరాల పూర్వం కంప్లీట్ చేయబడిన గ్రంథం. కొత్త నిబంధన అంతా 100 సంవత్సరాల్లో. ఇంకా కరెక్ట్ గా కావాలంటే క్రీస్తు శకం 56 సంథింగ్ 8 ఆ కాలంలో కొరింథీయులకు రాసిన పత్రిక రాయబడింది. మరి కొరింథీయులకు రాసిన పత్రికలు కరెక్ట్ గా చాలా స్పెసిఫిక్ గా, ఏదో జనరిక్ గా చెప్పలేదు కానీ స్పెసిఫిక్ గా ఒక నక్షత్రానికి భేదము కలదు అని చెప్పారండి. అంటే ఇప్పుడు జాన్ గోద్రేజ్ అనే ఈ సైంటిస్ట్ కి ఇంత మంచి గౌరవం దక్కినప్పుడు బైబిల్ కి దక్కాల్సిన గౌరవం ఏంటి, ఇతనుకు మించి దక్కాలి కదండి. అందుకే ఈ సైన్స్ కు మించింది బైబిల్, మనిషి జ్ఞానానికి మించినది దేవుని జ్ఞానం. మనిషి ఇప్పుడు కనుక్కున్నాడు, పెట్టినవాడు ఎప్పుడో చెప్పాడు. అలాగే ఇంకా మనం ముందుకు వెళ్తే 1996 అంటే నీటికి ఎన్ని సంవత్సరాలండి, అంటే మీరు చాలా మంది పుట్టిన తర్వాతే 28 సంవత్సరాలు, ఈ ఒక 4 28 సంవత్సరాలు. 28 సంవత్సరాల ముందు ఏం చెప్పారంటే, ఇదిగోండి అప్పటికి వాళ్ళకి అనుకున్నది ఏంటంటే చంద్రమండలానికి వైపు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయిన విషయం ఏంటంటే, ఎంత వెతికినా ఇక్కడ ఒక్క సింగిల్ ఆర్గానిజం బతకడానికి కూడా నీళ్లు లేవని కనిపెట్టేశారు. ఆ తర్వాత మాసుకు కూడా వెళ్ళిన వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, ఇక్కడ జీవి బతకడానికి కాదు, అసలు ఒక్క కణం బ్యాక్టీరియా అంటే ఒక్క చిన్న క్రిమి బతకడానికి కూడా, అసలు నాచు బతకడానికి కూడా ఇక్కడ సరిపడిన నీళ్లు లేవు అని వాళ్ళు కనుక్కున్నారండి. మొన్న ఈ మధ్యన దక్షిణ ధ్రువం అని చంద్రుడు దక్షిణ ధ్రువానికి ఎంతో కష్టమైన చోటకు కూడా వెళ్ళొచ్చారు. అక్కడ కూడా ఏం కనిపించలేదంటే నీళ్ళ గురించి ఆనవాళ్ళు కనిపించలేదు. ఇంకా అప్పటికి వాళ్ళు ఏమనుకున్నారంటే, విశ్వంలో ఏమి లేదు, నీళ్లు లేవు, భూమి మీద ఒక్క చోటే నీళ్లు ఉన్నాయని అనుకున్నారు. అప్పుడు 1996లో చేసిన పరిశోధనలు బట్టి అప్పటికి వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, విశ్వంలో లేదు కానీ ఆకాశంలో నీళ్లు ఉన్నాయని కనుక్కున్నారండి అప్పుడు. కానీ బైబిల్లో ఎప్పుడు రాయబడి ఉంది, అసలు దేవుడు సపరేట్ చేశాను నేనని చెప్పాడు కదండి. అంటే మొదటి పేజీ అనేకమైన యోబు గ్రంథం కానివ్వండి, ఆదికాండం కానివ్వండి, ఇవన్నిట్లో ఏం రాయబడి చాలా అసలు యోబు గ్రంథం చాలా మంది ఆస్ట్రానమర్స్ నాకు తెలిసి యోబు గ్రంథాన్ని నోట్లో చెప్పేసేటట్టుగా చదువుకుంటారండి. వాళ్ళు ఇంత మంచి జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించారంటే, కానీ వాళ్ళు చేసిన తప్పల్లా ఏంటంటే, ఇది మేము ఇక్కడి నుంచి తీసుకున్నామని చెప్పలేదండి, చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు యోబు గ్రంథాన్ని ఎంతో బాగా చదివే వాళ్ళు. పోనీ ఒకవేళ సైంటిస్ట్ లో కొంతమంది యూదులు ఉన్నారు, యూదులు కూడా చదివేది ఏంటి, యోబు గ్రంథం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు యోబు గ్రంథాన్ని ఈ వరకు ఇప్పుడు చెప్పాల్సి వస్తే
అనేక మంది మనం సెల్ ఫోన్స్ లో చదువుతున్నాం, లేకపోతే అప్పుడప్పుడు వస్తున్నాం, కంఠస్థం బైబిల్ రావట్లేదు. కానీ ఈ వరకు యూదులు దీన్ని కంఠస్థం చదివేవాళ్ళండి. ఎలా చదివేవాళ్ళంటే వాళ్ళకి విడిగా బైబిల్ దొరికేది కాదు కాబట్టి ఒక వ్యక్తి కూర్చుని దాన్ని ప్రసంగిస్తూ, అంటే దాన్ని చదువుతూ ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ దాన్ని జ్ఞాపకం అంటే నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళు చెబుతున్నారు దాన్ని ఎలాగా అంటే అప్పటికి మనకి అన్ని కాపీస్ లేవు కదండి, కొన్ని కాపీసే ఉన్నాయి. సో ప్రతి వాళ్ళకి ఒక బైబిల్ అంటే కుదరదు. సో ఉన్న ఒక రాజ్యానికి లేకపోతే ఒక ప్రదేశానికి ఉన్న ఒక కాపీని, ఒక నకల్ని బేస్ చేసుకుని అందరూ చదువుకోవాలి. సో అప్పట్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అంటే రెఫరెన్సెస్ కూడా వాళ్ళకి ఎలా వచ్చేవి, కంఠస్థం వచ్చేవి. అంటే వీళ్ళు యోబు గ్రంథం ఇవన్నీ చదివి 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 గుర్తున్న విషయాల్ని వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ లో ఉపయోగపడలేదంటారా? ఖచ్చితంగా ఉపయోగపడింది. ఇంతకీ సముద్రంలో ఆకాశంలో నీళ్లున్నాయని బైబిల్ మొదటే చెప్పింది. అయినా కూడా మనం ఆదికాండం 1వ అధ్యాయం 7వ వచనంలో కానీ, నోవాహు జలప్రాణిలో దేవునికి నీళ్లుని, ఆకాశ తూములను దేవుడు తెరిచినట్టుగా మనం చూసామండి. దీనిని బట్టి మన ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు నోవాహు జలప్రాణి టైంలో ఏం చేశాడు, ఆకాశంలో నుంచి వాటర్ని కురిపించినట్టుగా మనం చూసాం. అంటే ఇప్పుడు ఎప్పుడైనా 1996లో సైంటిస్టులు చెప్పడం కంటే ముందుగా బైబిల్ చెప్పింది. సరే, ఇకపోతే మీ అందరికి తెలిసిన విషయం, న్యూటన్ గారు ఎంత గొప్ప శాస్త్రవేత్త అండి. న్యూటన్ తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. సార్ ఐజాక్ న్యూటన్, ఆయన పేరు ఎదురుగా సార్ అని ఎందుకు వచ్చిందండి? ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్. ఆయన ఏం కనిపెట్టాడంటే గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు. మరి ఆకర్షణ గురించి మొదట రాయబడింది ఎక్కడండి? న్యూటన్ ఎప్పుడు చెప్పాడంటే 1687వ సంవత్సరం. అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 1600 సంవత్సరాల తర్వాత న్యూటన్ చెప్పాడు ఏంటి, ఆకర్షణ ఉంటుంది అని. మరి బైబిల్లో ఎక్కడ రాయబడిందండి? యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములో రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వానిను నా యొద్దకు వచ్చును. నేను దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే 45వ వచనమే కదా, 44లో చదవండి. అందుకు యేసు మీలో మీరు సనుగుకొనగడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడను నా యొద్దకు రాలేడు. న్యూటన్ ఎప్పుడు చెప్పాడండి? క్రీస్తు పుట్టిన తర్వాత 1600 సంవత్సరాలకి చెప్పాడు. ఈ యోహాను సువార్త ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం 100 సంవత్సరాల పూర్వమే కొత్త నిబంధన మొత్తం రాయబడి ఉంది. మరి దీన్ని బట్టి చూస్తే మనకి ఎన్ని ఆధారాలు కనిపిస్తున్నాయండి. అంటే బైబిల్ సైన్స్ కంటే ఒక ఎత్తు పైనే ఉందంటారా, కింద ఉందంటారా? ఒక ఎత్తు పైనే ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఎత్తునే ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే సైన్స్ ని ఈ రోజు అందరూ కొనియాడుతున్నారు. సైన్స్ ని ఈ రోజు ఒక గొప్పదిగా, ఒక సైంటిస్ట్ అంటే ఒక గొప్ప వ్యక్తిగా, ఆయనకు వచ్చే ఫెసిలిటీస్ కానీ అతనికి వచ్చే మర్యాద కానీ చూస్తే మనం ఊహించలేనంతండి. నిజంగా ఒక నాసా సైంటిస్ట్ వస్తున్నాడంటే, ఒక ఇస్రో సైంటిస్ట్ వస్తున్నాడంటే ఎంత గౌరవం అండి. ఒకవేళ ఒక స్కూల్లో విజిట్ చేస్తున్నారు అనుకోండి, మా స్కూల్ విజిట్ చేస్తారు మీరు, ఒకవేళ వాళ్ళు ఓకే చెప్తే బోల్డ్ అంతా డబ్బులు ఇస్తారండి. ఒక్క సెమినార్ కండక్ట్ చేసినందుకు బోల్డ్ అంతా డబ్బులండి. మరి అంత గౌరవం సైంటిస్టులు దక్కినప్పుడు అంతకంటే గొప్పగా, అంతకంటే ముందుగా అనేకమైన విషయాలు, ఒక సైంటిస్ట్ ఒక విషయమే కదండి చెప్పింది. ఒక సైంటిస్ట్ ఒక విషయం చెబితేనే అంత గొప్పగా ఉన్నప్పుడు ఇప్పుడు మీకు ఎన్ని చూసామండి మనం, ఎన్ని బైబిల్లో రాయబడి ఉంటే మరి ఎన్ని రెట్లు బైబిల్కి ఎంత గౌరవం దక్కాలండి. కానీ బైబిల్ని మాత్రం పక్కన నెట్టి దీన్ని ఒక మత గ్రంథం కింద పక్కన పెట్టేశారు. కానీ నిజంగా బైబిల్లో చూస్తే శాస్త్రీయమైన గ్రంథం, సైంటిఫికల్ బుక్ కింద మనకి కనిపిస్తుంది.
సరేనండి, ఇంకా మనం ముందుకు వెళ్తే, సరేనండి మీరు ఇన్ని చెబుతున్నారు కదా, జరిగిపోయిన విషయాలు ఏవో జరిగిపోయినాయి, కొత్తవి ఏమన్నా చెప్పండి అని మీకు ఉండొచ్చు కదండి మనసులో. బైబిల్లో చెప్పబడిన కొన్ని విషయాలు చూద్దాం. యోబు గ్రంథంలో ఏం రాయబడిందంటే 37వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరుల నివాస యోగ్యమైన ఆ భూగోళం మీద. నివాస యోగ్యం ఏదండి? భూగోళం. నేడు జరుగుతున్న పరిశోధనలన్నీ కూడా చంద్రుడి మీదకి వెళ్దామా, మార్స్ మీదకి వెళ్దామా, లైట్ కాంతితో ఎలా ప్రయాణించాలి, ఎందుకంటే కాంతితో ప్రయాణించినప్పుడే వేరే గ్రహాలకు వెళ్ళటం కుదురుతుంది. కాబట్టి ఈ రోజు అనేకమైన కోట్ల 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 రూపాయలు ఖర్చు పెడుతున్నారండి. ఎందుకు తెలుసా? వేరే గ్రహం మీద జీవం ఉండొచ్చా, అక్కడికి వెళ్ళి ఉండొచ్చా. ఈ భూమి నాశనం అయిపోతే ఏమవుతుంది? మనం మార్స్ మీదకి వెళ్దాం, లేకపోతే చంద్రుడి మీదకి వెళ్దాం. చంద్రమండలంలో ఫ్లాట్స్ అమ్ముతున్నారని మనం ఫస్ట్ చిల్డ్రన్ బైబిల్ స్కూల్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి బైబిల్ ఏమని ఉంది? నివాస యోగ్యమైన అంటే ఒకవేళ భూమి మీద కాకుండా చంద్రుడి మీద, దగ్గరగా ఉన్న చంద్రుడే కదండి, చంద్రుడి మీద గాని ఎవరన్నా బ్రతికి, ఇదిగోండి ఇక్కడ మేము వంట వండుకుని వచ్చాము, ఇదిగోండి మేము ఇక్కడ మేము ఒక 10 సంవత్సరాలు కాపురం ఉండి వచ్చాము అని ఎవరన్నా ఉండి రాగలిగితే, అప్పుడు బైబిల్ సైంటిఫిక్ బుక్ కాదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అక్కడ సాధ్యపడదని బైబిల్ చెప్తుంది. ఒకవేళ సాధ్యపడితే బైబిల్ తప్పు అయిపోతుంది. సో బైబిల్ ఇన్ని శాస్త్రీయమైన ఆధారాలు చెప్పిన బైబిల్ కరాఖండిగా ఏం చెబుతుందంటే భూమి మీద మాత్రమే నువ్వు బతకాలంటుంది. సైంటిస్టులు కూడా రాకెట్ పంపించారు, ఇవన్నీ పంపించారు, ఒక్క చోట కూడా ఏమీ కనుక్కోలేకపోయారు. మనుషుల్ని పంపించలేకపోయారు మార్స్ మీదకి, ఇలాంటి వాటికి. అక్కడ నివాస యోగ్యంగా చంద్రుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి పంపించాలి అనుకున్నారు, కానీ అక్కడ గాలి లేనిదే అసలు బ్యాక్టీరియా బతకడానికి అదంతా చోడు భూమి. మరి అలాంటి భూమిలో మొలకే రాదు, అసలు నీళ్ళే లేవు, ఇప్పటి వరకు దాన్ని చేయలేదు, ఇక ముందు కూడా చేయరని బైబిల్ చెప్తుంది. కానీ అనేకమైన కోట్లు దాని మీద ఖర్చు పెడుతున్నారు. బైబిల్ చెప్తున్న ఇంకొక సైంటిఫిక్ ఆధారం ఏంటంటే మీరు వెళ్ళినా వేస్టే, అక్కడ బతకడం కుదరదు, నివాస యోగ్యమైంది ఇదే, దేవుడు పొలిమార ఏర్పాటు చేశాడని అపోస్తుల కార్యంలో ఉంటుందండి. సరే, ఇకపోతే రెండో విషయం ఏంటంటే, ఇదిగోండి ఆయుష్ కాలాన్ని పెంచుతామని చాలా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఇదిగోండి మనిషికి రోగం నయం చేస్తాం అనడం ఓకే, ఎందుకంటే రోగం నయం అవడం ఓకే, కానీ ఆయుష్ కాలం అనేది బైబిల్లో ఏం చెప్పిందంటే దేవుని వశంలో ఉందని చెప్పారు. ఇక దేవుని వశంలో ఉన్నది నీ అంతటిగా నువ్వేం చేయలేవు, పెంచలేవు కాబట్టి ఆ ప్రాజెక్ట్ చేయడం వేస్ట్. బైబిల్ చెప్పింది కాబట్టి నువ్వు వదిలిపెట్టేయడం బెస్ట్. కానీ జీనాయిడ్ అనే ఒక ప్రాజెక్ట్ నడుస్తుందండి. అదేంటంటే మనిషికి అట్లీస్ట్ ఒక 1000 సంవత్సరాలైనా తీసుకురావాలి ఆయుష్ కాలం అని, లేకపోతే అనంతంగా ఉండాలి, ఎప్పుడూ ఉండాలి, లేదంటే ఒక 1000 సంవత్సరాలైనా మనిషి బ్రతకాలి అని వాళ్ళు అనుకున్నారండి. కానీ ఇప్పటి వరకు నో యూస్. బైబిల్ కూడా దానికి ఎగెనెస్ట్ గా ఉంది కాబట్టి అది ఎప్పటికీ సక్సెస్ అవుదని బైబిల్ చెప్తుంది. ఇకపోతే సరేనండి, ఇక గ్రహాంతరవాసులు లేరు, ఏలియన్స్ ఉన్నారని కూడా చాలా రీసెర్చ్ జరుగుతున్నాయి. గ్రహాంతరవాసులు కూడా లేరని బైబిల్ కరాఖండిగా చెప్తుంది. అంటే చంద్రమండలంలో ఫ్లాట్స్ కొనుక్కోవడం వేస్టే, గ్రహాంతరవాసులు అని చేసే ప్రాజెక్టులు వేస్టే, ఇకపోతే ఆయుష్ కాలాన్ని పెంచే ప్రాజెక్టులు వేస్టే. అవన్నీ దేవుని వశంలో ఉన్నాయి కాబట్టి అవన్నీ కుదరవు. సరే, ఇకపోతే ఈ పాఠాన్ని ముగించే ముందు కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. ఇక సైన్స్ గురించి మనం ముగింపులోకి వచ్చేసాం కాబట్టి, దేవునికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే దేవుడు అనంతుడు, దేవుడు ఆత్మ. అనంతుడు అంటే సైంటిఫిక్ గా ఎలా అర్థం చేసుకోవాలి, దేవుడు ఆత్మ అంటే ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు ఉంటే చూపించు అనే ఒక ప్రశ్నని మనం సమాజంలో ఎదుర్కొంటామండి. ఇక దేవుడు ఉంటే చూపించు, ఇది వినడానికి, లేకపోతే ఫస్ట్ టైం ఎవరైనా తెలియని వాళ్ళు ఈ ప్రశ్న విన్నప్పుడు అబ్బా చాలా తెలివిగా ప్రశ్న అడిగాడు అని అనిపిస్తుంది. కానీ ఇది ఎంత తెలివి తక్కువ ప్రశ్న ఒక్క నిమిషం ఆలోచిస్తే మనకు అర్థమైపోతుందండి. ఇప్పుడు నేను మైక్ లో మాట్లాడుతున్నాను, మైక్ లో మాట్లాడుతున్న మాటను చూపించు అంటే ఎలా చూపిస్తాం? కుదరదు కదా. అంటే
తరంగాల్లో ఉన్నది వేరు, మాట్లాడే దృశ్యమైన భౌతికంగా ఉన్నది వేరు. అంటే అన్నీ చూడలేమన్నమాట, అన్నీ వినలేమన్నమాట. ఇప్పుడు మీరు ఈరోజు సండే కాబట్టి చికెన్ వండుకుంటారు, కారంగా ఉంది, బాగా కారంగా ఉంది, నాకు కారంగా ఉంది వినిపించు అంటే ఎలా వినిపిస్తారు? అంటే కొన్ని కొన్ని వాటికి లిమిటేషన్స్ ఉంటాయి. కొన్నిటిని మనం చూడగలం, కొన్నిటిని మనం వినగలం, కొన్నిటిని మనం రుచి చూడగలం. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కి ఏ టేస్ట్ ఉంటుందంటే ఏం చెప్పగలం? కుదరదు, అంతే కదండి. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటకి ఏ టేస్ట్ ఉంటుంది? అది ఉప్పగా ఉంటుందా, కారంగా ఉంటుందా, మనం ఏం చెప్పగలం? అలాగే నువ్వు అడుగుతున్న ప్రశ్న కూడా, దేవునిని చూపించు అని అడుగుతున్న ప్రశ్న కూడా అదే. ఒక ఒక ఫస్ట్ గా వింటున్నప్పుడు ఏదో తెలివిగా ఉండొచ్చు కానీ, ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి ఏదో తెలివిగా ప్రశ్న అడిగాడు అని అనుకోవచ్చు కానీ, ఒక్కసారి మనం డీప్ గా దాని గురించి ఆలోచిస్తే అది ఎంత అవివేకమైన ప్రశ్న మనకి ఈజీగా అర్థమైపోతుంది. దేవుడు ఆత్మ. ఆత్మ ఎందుకు దేవుడు అంటే, మనం భౌతికంగా ఉన్న వాళ్ళం, అంతే కదండి. ఇప్పుడు మనల్ని సృష్టించిన వాడు ఆత్మ, దేవుడు ఆత్మ. ఇప్పుడు భౌతికంగా ఉన్న మనం ఆయన చూసే అవకాశం లేదు, అంతే కదండి. ఎందుకంటే మనం నార్మల్గా కామన్ సెన్స్ తో ఆలోచిస్తే, కంప్యూటర్ ఉందనుకోండి, కంప్యూటర్ లో ఉండే ఏబిసిడి అక్షరాలు ఎవరు పెట్టగలరు? వచ్చిన వాడే పెట్టగలరు. అలాగే ఇప్పుడు ఈ భౌతికంగా ఉన్న ఈ విషయాలు ఎవరైతే మనిషి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, దీనికంటే సుపీరియర్ ఉన్న వ్యక్తే మనిషిని చేయగలడు, అంతే కదండి. అంటే భౌతికంగా ఉన్న దానికంటే అతీతంగా, అంటే భౌతికానికంటే అతీతంగా ఈ క్యాపబిలిటీ. అంటే ఈ విషయం మీకు ఇంకా డీప్ గా అర్థం కావాలంటే ఒక క్వశ్చన్ అడిగి మనం అర్థం చేసుకుందాం. దేవుడు శక్త, దేవుడు వ్యక్త? నేను వ్యక్తి అంటే మనిషి అన్నది నా ఉద్దేశం కాదు, పర్సనాలిటీని అంటున్నా. దేవుడు ఒక పర్సనాలిటీయా, ఒక అంటే మనసున్న ఒక పర్సనాలిటీయా, లేదా దేవుడు ఒక శక్త, కరెంట్ లాంటి శక్త? బాగా ఆలోచించండి. నేనేమడుగుతున్నానంటే, దేవుడు శక్త, కరెంటు, న్యూక్లియర్ బాంబ్ ఇలాంటి శక్తి ఉంటుంది సరే, ఇలాంటి శక్త, లేకపోతే ఒక వ్యక్త? వ్యక్తి అంటే నా మీనింగ్ ఏంటంటే పర్సనాలిటీ, ఒక మనసున్న ఒక పర్సనాలిటీయా? అక్కడన్నట్టుగా రెండు, శక్తివంతమైన వ్యక్తి లేదా శక్తివంతమైన ఒక పర్సనాలిటీ. దేవుడు శక్తివంతమైన ఒక పర్సనాలిటీ. దేవుడికి ఇంకొక లక్షణం ఏంటంటే అనంతుడు. అనంతుడు ఏంటి? అనంతుడు అంటే అంతము లేనివాడు. అదేంటి? విశ్వం. మీకు బాగా గుర్తుండి ఉండాలి, సైన్స్ గురించి మనం ప్రూవ్ చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు అని మనం ఎలా ప్రూవ్ చేయగలమంటే, ఇదిగోండి ఈ సృష్టి అంతా దానంతటికి అదే పుట్టిందని చెబుతున్నారు, దాని నుంచి వచ్చిందని చెబుతున్నారు అని అన్నప్పుడు మనం ఏం చేసామంటే, ఇదిగో ఎప్పటికైనా ఒకప్పటికి ఈ విశ్వం అంతం అయిపోతుంది, దీనిలో ఉన్న బలం జీరో అయిపోతుంది, అంతే కదండి. పెట్రోల్ వాడుకుంటూ వెళ్తే ఏమైపోతుంది? అయిపోతుంది. అలాగే ఆ తీరంని బేస్ చేసుకుని మనం అప్పుడు ఏం చేసామంటే, ఇప్పుడు ఈ విశ్వం కూడా ఒకనొక టైంకి ఎనర్జీ అనేది జీరో అయిపోతుంది, అప్పుడు ఇంకా అంతం అయిపోతుంది. అంటే ఏదైనా ఒక దానికి ఆది అంతం ఉంటే దాని వెనకాల ఎవరో ఒకరు ఉండాలి. ఆది అంతం దేనికి అవసరం లేదంటే అనంతమైన దానికి అవసరం లేదు. ఒక దానికి ఆది గాని అంతం గాని లేదనుకోండి, అంటే ఏదో అంటే ఆది గాని అంతం గాని ఏదో ఒక పాయింట్ దగ్గర ఆగిపోతుంది. ఏదో ఒక దగ్గర స్టార్ట్ అయినా గానీ ఒక దగ్గర ఆగిపోయినా గానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది అనుకోండి, దాని అంతటిగా అది వచ్చే అవకాశం లేదు, ఎవరో ఒకరు చెయ్యాలి. ఇది లా ఆఫ్ కాజాలిటీ అని మనం అప్పుడు చెప్పుకున్నాం. అప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే, లా ఆఫ్ కాజాలిటీ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక దాని వెనకాల ఒకళ్ళు ఉండాలి. ఎప్పుడు? అది అనంతం కానప్పుడు. అప్పుడు దేవుడు ఉన్నాడని మనం ఎలా ప్రూవ్ చేస్తామంటే, ఈ విశ్వం అంతా కూడా ఒకానొక టైంకి ఏమైపోతుంది? అంతమైపోతుంది. అంతమైపోయి దానికి వెనకాల ఎవరొకరు కారకం ఉండాలి. ఆ కారకమే దేవుడని మనం చెప్పాం, సైన్స్ ప్రకారంగానే మనం చెప్పాం. ఇప్పుడు దేవుడు అనంతుడు అంటున్నావు, మొన్నేమో విశ్వాన్ని నువ్వేమన్నావు? అంతమైపోతుంది అన్నావు. కానీ దేవుడి గురించి నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? బైబిల్ ఏం చెప్తుంది అంటున్నావు? అనంతుడని ఎలా చెప్పగలవు? ఇందాక విశ్వం గురించి నేనేం చెప్పాను? అయితే స్టార్టింగ్ ఉండాలి లేదా ఎండింగ్ ఉండాలి. ఈ రెండిట్లో ఏదన్నా ఉన్నాడు అనుకోండి, అది అనంతం కాదు. ఇప్పుడు దేవుడు నేను అనంతుడు అని అంటున్నానంటే ఆయనకి ఏముండకూడదు? ఆది ఉండకూడదు, అంతం ఉండకూడదు. అందుకే ఈరోజు ప్రకటన గ్రంథం అందుకే మిమ్మల్ని ఫస్ట్ చదివించింది ఎందుకంటే ఆ రిఫరెన్స్ కోసమే. ఏంటి ఒక్కసారి ఆ రిఫరెన్స్ మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఆల్ఫయు ఒమేగయు
నేనే, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారి అయిన ప్రభు సెలవిచ్చుచున్నాడని ప్రకటన గ్రంథంలో రాశాడు. ఇప్పుడు అనంతుడు అని బైబిల్ అంటే ఇంకెక్కడా కూడా ఆయనకి లిమిటేషన్ అనేది ఉండకూడదు. ఆయన సర్వజ్ఞాని అయి ఉండాలి, సర్వశక్తిమంతుడు అయి ఉండాలి, సర్వాధికారం ఉండాలి. అర్థమైందండి? దేనికైనా ఒక దానికి లిమిటేషన్ అంటూ ఉంటే ఆయన అనంతుడు కాదు కదండి. ఏదైనా ఆయనకు ఒకసారి ఒక స్టార్టింగ్ కానీ ఒక ఎండింగ్ కానీ ఉంటే ఆయన ఏం కాదు, అనంతుడు కాదు. అనంతుడు కాదనుకోండి, ఆయన ఒకసారి ఎక్కడో చోట స్టార్ట్ అవ్వాలి, లేదా ఆయన కలిగించడానికి ఎవరన్నా కావాలి, అంతే కదండి. సైన్స్ ఏం చెప్తుందంటే అనంతమైనవి ఉండొచ్చు, కానీ అనంతమైన వాటిలో వెనకాల ఎవరో ఉండరు. అంతమయ్యే వాటిలో వెనకాల ఇప్పుడు మనం ఉంది, ఈ మానవ దేహం అంతమైపోతుంది, 60 సంవత్సరాలు అంతమైపోతుంది. సృష్టి కూడా ఒకప్పుడు అంతమైపోతుంది, ఒకనొక టైంకి ఇది అంతమైపోతుందని సైన్సే ఒప్పుకుంది. ఇలా ఏదైనా అంతమైపోతుంది అంటే దాని అర్థం ఏంటి? దాని వెనకాల ఎవరొకరు ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుడు అనంతుడు అని చెప్తున్నాం. అనంతుడు అని చెప్తున్నామంటే ఈయనకి ఆది ఉండకూడదు, అనంతం ఉండకూడదు. ఈయన ఆది ఉండకూడదు, అంతం ఉండకూడదు. మరి బైబిల్ దీంతో ఏకీభవిస్తుందా అంటే నిర్గమాకాండంలోనే దేవుడు ఏం చెప్పాడు? నేను ఉన్నవాడును, ఆయన ఇప్పుడు ఉన్నాడు, అప్పుడు ఉన్నాడు, తర్వాత ఉంటాడు. చివరి పుస్తకం ఏం చెప్తుంది? ఆది నేనే, అంతం నేనే. ఆల్ఫా అంటే ఒమేగా, జర్మన్ లాంగ్వేజ్ లో ఆల్ఫా స్టార్టింగ్, ఏ టు జెడ్ నేనే, మొత్తం అంతా నేనే. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నవాడును నేనే. మరి అనంతమైన దానికి ఏముండాలంటే అనంతమైన శక్తి ఉండాలి, అనంతమైన జ్ఞానం ఉండాలి. అందుకే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఆయన సర్వశక్తిమంతుడు. చూసారా, అసలు బైబిల్ ఎక్కడ కూడా ఏమవుతుంది, కొలైట్ అవ్వట్లేదు. మనుషులు రాసిన పుస్తకాలు ఎలా అవుతాయి అంటే ఒక చోట రాసిన మాట వేరే చోట దానితో విభేదిస్తూ ఉంటుంది. కానీ దేవుడు రాసించిన మాట ఇదిగో అనంతుడు అన్నాడు. ఇప్పుడు సైన్స్ లో చెప్పబడిన అంటే ఒక కరెక్ట్ థియరంని మనం పట్టుకుని దీనికి అప్లై చేస్తే ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫైతో అవటమే కాదు, కానీ ఇది అనంతమైన లక్షణాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్తుంది. సర్వజ్ఞాని అని కూడా రాయబడింది. అంటే ఆయనకి అనంతుడు కాబట్టి ఆయనకి అనంతమైన జ్ఞానం ఉండాలి, అలాగే అనంతమైన బుద్ధి ఉండాలి, అనంతమైన శక్తి ఉండాలి, సర్వాధికారం అంటే అనంతమైన అధికారం ఉండాలి. ఆయన ఎవరో ఒకరు పరిధిలో ఉండడం కాదు, ఆయనే అనంతమైన స్వేచ్ఛలో ఉండాలి. అందుకే బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది, కుమ్మరి గురించి మాట్లాడుతూ బైబిల్లో ఒక విషయం ఏముంటుందంటే నన్ను ఇలా చేపించావని అని అడగగలడా అంటుంది. అంటే దేవుడు స్వేచ్ఛది, ఆయన ఒకరిని క్వశ్చన్ చేసే పొజిషన్లు ఎవ్వరు లేరు. అంటే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాధికారము, అలాగే సర్వమైన స్వేచ్ఛ. అంటే ఒకళ్ళ పరిధిలో లేడు ఆయన, సర్వ స్వేచ్ఛ దేవునికి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన అనంతుడు కాబట్టి ఆయనకి ఆది లేదు, అంతము లేదు. ఒక క్వశ్చన్ ఏంటంటే మరి ఆయన ఎలా ఉనికిలోకి వచ్చాడు అంటే ఒకవేళ ఆయన కలగజేసుకున్నాడేమో అని ఒక డౌట్ రావచ్చు. ఆయన కలగజేసుకుంటే అంతకుముందు ఏమవుతుంది? లేనట్టే కదా, అంతే కదండి. ఆయన కలగజేసుకుంటే అంతకుముందు లేనట్టే. అప్పుడు అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటే ఆయన అనంతుడు కాదు, అంటే ఎప్పుడు ఉన్నవాడే, ఆయన ఎప్పుడు ఉనికిలో ఉన్నవాడే. అంతకుముందు ఉన్నాడు. అసలు నిజంగా దీన్ని ఒక్క సింపుల్ గా అర్థం చేసుకుంటే ఈ రోజు రేపు అనుకుంటున్నాం కదా, ఎప్పుడు వచ్చినాయి? భూమి వచ్చిన తర్వాతే కదండి వచ్చినాయి. టైం అంతా టైం మన కోసం చేశాడు. ఆయన టైంకి వెయిట్ ఉన్నాడు, అసలు టైమే ఆయనకు ఉండదు, అంతే కదండి. టైం ఇప్పుడు వచ్చింది, ఈ రోజు అండి, రేపండి, ఎల్లుండండి అంటున్నాం. భూమి, సూర్యుడు, చంద్రుడు చేసిన తర్వాత వచ్చినాయి. ఆయన అసలు ఈ విశ్వంలోనే లేడు, విశ్వానికి ఆవలు ఉన్నాడు. ఈ టైము ఆయనకు ఉండదు. రేపండి, ఎల్లుండండి, 2 సంవత్సరాలు అండి, 3 సంవత్సరాలు, అసలు టైమే లేదు అక్కడ, అసలు టైంతో పనే లేదు. కాబట్టి ఆయన అనంతుడు. ఇకపోతే దేవుడు సత్యవంతుడు అని కూడా రాయబడింది. సత్యం అంటే మనం ఫస్ట్ లో డెఫినేషన్ చెప్పుకున్నాం, ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టు. సైన్స్ ప్రకారంగా ఏం చెప్పుకున్నాం? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, లేనిది లేనట్టుగా చెప్పాలి. అందుకే బైబిల్లో ప్రతి విషయం కూడా ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది, లేనిది లేనట్టుగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు తప్పు చేశాడు అనుకోండి, దేవుడు ఎలా రాయించాడు? తప్పుగానే రాయించాడు. అదే యేసుక్రీస్తు చేయించిన క్రియలన్నీ కూడా అవన్నీ రాయించాడు. దావీదు మంచి క్రియలు చేశాడు, మంచి క్రియలు రాయించాడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా అన్నాడు, తన చేసిన క్రియలు కూడా రాయించాడు, అంతే కదండి. పౌలు చేసిన చెడ్డ క్రియలు రాయించాడు, మంచి క్రియలు రాయించాడు. అంటే దేవుడు సత్యవంతుడు. దేవుడు ఎందుకు సత్యవంతుడు అంటే ఇప్పుడు మనుషులందరికీ సత్యంలో నడిపించాలి కదండి.
నడిపించాలంటే ఈ సత్యాల కంటే ఒక మార్గదర్శి ఉండాలి కదా, అందుకే ఆయన సర్వసత్యవంతుడు. సరే, ఇక్కడ వరకు మనకు అర్థమైంది అనుకుంటున్నాను. సైన్స్ పరంగా మనం ఎక్కడ చూసినా కూడా బైబిల్ నిజమైన సైన్స్ తో ఎక్కడ కూడా విభేదించట్లేదు. మరి ఇంకొక విషయం ఏంటంటే, విశ్వం ఎలా పుట్టిందంటే బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒక శబ్దం వల్ల పుట్టిందండి అంటున్నారు. ఆ శబ్దమే దేవుడి మాట అని మాత్రం చెప్పట్లేదు, కానీ అక్కడ వరకు బైబిల్ వాళ్ళు కూడా తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు సైన్స్ పరంగా ఆలోచిస్తే బైబిల్ శాస్త్రీయమైన పుస్తకమా అని ఒకసారి మనం రివైండ్ చేసుకోగలిగితే, మనం ఎప్పుడో స్టార్ట్ చేసాం. విశ్వాసం అనేది అన్నిట్లో ఉంటుంది, సైన్స్ కు ఉంటుంది, మతాల్లో ఉంటుంది, ఇదిగో బయట ఒక ఆటో ఎక్కి ఏలూరు వెళ్తున్నాం అంటే దానిలోనూ ఉంటుంది. ప్రతి చోట్ల ఈ విశ్వాసం అనేది ఉంటుంది. అలాగే క్రైస్తవ్యంలో కూడా విశ్వాసం ఉంటుంది. ఈ విశ్వాసం యేసుక్రీస్తు గురించి ఉంటుందని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సైన్స్ గురించి మాట్లాడుతూ సైన్స్ పరంగా దేవుడు ఉన్నాడని ఎలా ప్రూవ్ చేయొచ్చు? సైన్స్ లో చెప్పబడిన మాటలను బట్టి ఒక సృష్టికర్త ఉన్నాడని మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు అనే కొన్ని విషయాలు మనం ఆలోచించాం. తర్వాత విభేదిస్తున్న కొన్ని విషయాల గురించి, కొంతమంది పొగుడుతున్న కొంతమంది శాస్త్రవేత్తల గురించి ఆలోచించాం. అంతే కదండి, కొంతమంది మంచిగా చెప్పిన శాస్త్రవేత్తల గురించి పుస్తకము, దీనిలో అనేకమైన సైన్స్ విషయాలు ఉన్నాయి, ఎక్కడా కూడా సైన్స్ కి విభేదించట్లేదు అనే ఈ విషయం కూడా మనం చూసాం. సో ఎక్కడ చూసినా బైబిల్ సైన్స్ కంటే ఎక్కడుందండి, చాలా ఎత్తులో ఉంది, చాలా ముందు ఉంది. ఇవన్నీ ఇప్పుడు చెబుతూనే బైబిల్ ఎప్పుడో చెప్పింది. కాబట్టి ఇది శాస్త్రీయమైన ఆధారాలతో మనం ఏం చెప్పొచ్చు, దిస్ ఇస్ ఏ సైంటిఫిక్ బుక్ అని చెప్పొచ్చు. అంతకుముందు ఇది ఖగోళ సంబంధమైన ఆధారాలు ఉన్నాయని చెప్పుకున్నాం, చారిత్రాత్మకమైన ఒక ఆధారాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇప్పుడు శాస్త్రీయమైన ఆధారాలు కూడా మనకి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రార్థన చేసుకున్నాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, బైబిల్ నిజమైన దైవ గ్రంథం అయితే దీనికి ఉన్న రుజువులు ఏంటి అని మేము దీని గురించి అన్వేషిస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, చారిత్రాత్మకమైన ఆధారాలు మాకు అనిపించాయి తండ్రి, ఆ తర్వాత ఖగోళ సంబంధమైన ఆధారాలు మేము చూసాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఇకపోతే శాస్త్రీయమైన సంగతుల గురించి మేము అనేక విషయాలు మేము మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా బైబిల్ని అనువదించి చూస్తే ఎక్కడా కూడా సైంటిఫికల్ గా నిజమైన ప్రకృతి ధర్మాల్లో ఉన్న నిజమైన లాస్ తో ఎక్కడ కూడా ఇది విభేదించడం లేదు. ఎందుకంటే వాటిని కలిగించిన దేవుని మాటే బైబిల్ కాబట్టి దాంతో విభేదించే ఛాన్స్ లేదని మేము అర్థం చేసుకున్నాం తండ్రి. అయినా కొన్ని చోట్ల మనిషి కోతి నుండి వచ్చాడని కొన్ని మంది చెప్పారు తండ్రి, కానీ దానికి నిజమైన ఆధారాల కోసం మేము అన్వేషించినా మాకు ఎక్కడ ఏమీ కనిపించలేదు తండ్రి. అలాగే ఈరోజు అనేకమైన ఆవిష్కరణలు, డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ గురించి మేము చూసాం తండ్రి. ఇవన్నీ కూడా బైబిల్లో ఎప్పుడో రాయబడిన విషయాలని మేము అర్థం చేసుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, శాస్త్రీయమైన ఇంత మంచి పుస్తకాన్ని మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.